జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి, శివానుగ్రహం ద్వారా సకల శుభాలను అందిపుచ్చుకోవటానికి విభూతిని ధారణ చేసే సమయంలో ఏ స్తోత్రాన్ని పఠించుకోవాలో, విభూతి ధారణ స్తోత్రం ఏంటో, విభూతికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రయోజనాలేంటో పరిశీలిద్దాం. సోమవారం శివారాధన చేసే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూతి ధారణ చేయాలి. అయితే విభూతిని ధరించేటప్పుడు శాస్త్రములో చెప్పబడినటువంటి విభూతి ధారణ స్తోత్రాన్ని పఠిస్తూ విభూతిని ధారణ చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ విభూతి ధారణ స్తోత్రాన్ని మనం పరిశీలిస్తే మహాగ్రహపీడాం, మహోత్పాతపీడాం, మహారోగపీడాం, మహాతీవ్రపీడ హరత్యాసుతే ఈశ్వర భస్మం, నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ, శ్రీకరం నిత్య శుభకరం దివ్యం పరమం పవిత్రం, మహాపాపహరం ఈశ్వర విభూతిం ధారయామ్యహం. దీన్ని విభూతి ధారణా స్తోత్రము అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన స్తోత్రము. విభూతిని ఎప్పుడు ధరించినా ఈ స్తుతి చేసుకొని ధరిస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. దీనిలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే మహాగ్రహపీడాం, మహోత్పాత పీడాం, నవగ్రహాల వల్ల ఎలాంటి పీడలు ఉన్నా అవి పోగొట్టుకోవటానికి, అన్ని రకాలైన ఉత్పాతముల వల్ల ఎలాంటి బాధలు ఉన్నా వాటిని పోగొట్టుకోవటానికి, మహారోగపీడ, మహాతీవ్రపీడ, అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, తీవ్రపీడ, తీవ్రమైన సమస్యలు అధిగమించటానికి హరత్యాసుతే ఈశ్వర భస్మం, ఈశ్వర భస్మాన్ని, ఈశ్వరుడికి ప్రియమైన భస్మాన్ని నేను ధరిస్తున్నాను. నమస్తే భవబంధ విముక్తీశ్వరాయ, భవసాగరం నుంచి నన్ను బయటికి తీసుకువచ్చే పరమేశ్వరుడికి నమస్కారము. శ్రీకరం నిత్య శుభకరం దివ్యం పరమం పవిత్రం, ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసేది, శుభాలను కలిగింపజేసేది, దివ్యమైనది, పరమ పవిత్రమైనటువంటి విభూతికి నమస్కారము. మహాపాపహరం, భయంకరమైనటువంటి పాపాలను పటాపంచలు చేసేటటువంటిది ఈశ్వర విభూతిం ధారయామ్యహం, అలాంటి విభూతిని నేను ధారణ చేస్తున్నాను అని చెప్పటమే ఈ విభూతి ధారణా స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. అయితే ఈ స్తుతిని చదివినా విన్నా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ స్తుతి మొత్తం కూడా చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా పరమేశ్వరుడికి సంబంధించిన నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ విభూతి ధారణ చేసుకోవచ్చు. అలాగే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః అనే శ్లోకాన్ని చదువుకుంటూ విభూతి ధారణ చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయని నిత్యకర్మనిధి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఎప్పుడైనా స్నానం చేయటం వీలు కాని సమయంలో భస్మ స్నానము అనే పేరుతో విభూతిని శిరస్సున చల్లుకుంటే స్నానం చేసినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుందని పద్మపురాణంలో మనకు చెప్పడం జరిగింది. విభూతి ధారణ చేయటం ద్వారా వేదాధ్యయనం చేసిన ఫలితం కలుగుతుందని, గంగా యమున సరస్వతీ నదుల్లో స్నానం చేసిన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి విభూతిని ధారణ చేసే సమయంలో ఈ స్తుతిని పఠించడం లేదా శ్రవణం చేయటం చేసి విభూతి ధారణ చేసి శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. పురుషులు తడి విభూతిని ధారణ చేయాలని, స్త్రీలు పొడి విభూతిని ధారణ చేయాలని ప్రయోగ పారిజాతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. అయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రత్యేకంగా తడి విభూతిని ధారణ చేయాలని, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు పొడి విభూతిని ధారణ చేసుకోవచ్చని కూడా కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా విభూతి ధారణ చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా రకరకాల కుజదోషాల వల్ల కలిగేటటువంటి ఫలితాలేంటో, వాటి నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. श्रीमहागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि.
కర్మ చెయ్యడానికి అనువైన దేహం ఇది. అసలు కర్మ చేయడానికై పుట్టింది ఇది. ఇదివరకు కర్మ అనుభవించడానికి, ఇప్పుడు కర్మ చెయ్యడానికి, రెండింటి కోసం పుట్టిందండి. ఇక్కడ అనుభవం కోసం, ఆచరణ కోసం పుట్టింది. అనుభవం అంటే ఇదివరకటి కర్మల అనుభవం, ఇప్పుడు ఆచరణ. ఈ రెండే కదా మనం చేస్తున్నంత అనుభవం, ఆచరణ. ఇంకేదైనా సబ్జెక్ట్ ఉందా? అనుభవము, ఆచరణ, ఆ రెండింటి కోసం పుట్టింది. ఆచరించుకుంటూ పోతే మళ్ళీ అనుభవం ఉంటుంది ఇక్కడ. కనుక నీకు ఈ కర్మానుభవమైన ఎప్పటికైనా, బ్రహ్మానుభవం ఎప్పుడు వెళ్తుంది నీకు? అది కలగాలంటే కర్మలు తీయాలి. కర్మలు తీసేస్తారాగా. కర్మ చేయడానికే వచ్చిన శరీరం పెట్టుకుని కర్మ చేయకపోతే ఎలా అండి? అగ్ని రగులుతోంది, రగలకూడదు అంటే అగ్ని యొక్క ధర్మమే రగలడం, కర్మదేహం యొక్క ధర్మమే కర్మ చేయడం. అటువంటప్పుడు కర్మ చేయొద్దని చెప్తావేంటి? ఈ ప్రశ్న రావాలి కదా. అప్పుడు దానికి కర్మలు బంధహేతువులైనప్పటికీ మరి తరించాలంటే ఎలాగా? బంధహేతువులైన కర్మలు చేస్తూ మళ్ళీ జన్మలు పొందుతామా? దానికి పరిష్కారం చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఏ విధంగా దాన్ని ట్యాకల్ చేయాలో వివరిస్తున్నాడు ఇక్కడ. అద్భుతమైన విషయం వరేణ్యుడికి చెప్తున్నాడు ఇక్కడ. యస్య యద్విహితం కర్మ, చాలా మంచి మాట చెప్పాడు ఇక్కడ. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం, ఆ కర్మ చేస్తే ఆ ఫలితం, ఈ జోలికి వెళ్ళకు. నీకు ఏది విహితమై ఉన్నదో, విహితం అంటే శాస్త్రము నువ్వు ఇది చెయ్యాలి, చెయ్యకపోతే నశిస్తావు, అది చెయ్యడానికై పుట్టావు అని విధిగా శాస్త్రము నీకు ఏది చెప్పిందో దాన్ని విహిత కర్మ అంటారు ఇక్కడ. చేసి తీరవలసినది అంటే సత్యం వద, ధర్మంచర ఇత్యాదులు చెప్పారు. అలా అహరహ సంధ్యాముపాసీత, ఇవి విహిత కర్మలు. శాస్త్రము ఎవరికి ఏది విధించిందో అది విహిత కర్మ, అది చేసి తీరాలి. అని విహిత కర్మకు కూడా ఫలితం ఉంటుంది కదా. ఫలితం ఉంది అంటే మనకి ఇహలోక పరలోక సుఖాలు ఉన్నాయి కదా అంటే, అయితే ఒక పని చెప్తాను చూడు. ఆ విహిత కర్మ మళ్ళీ నీకు జన్మల్లోకి తీసుకురాకుండా ఉండాలంటే విహిత కర్మను చేస్తూ ఒకటి పెట్టుకో, అది నీ జన్మల్లోకి తీసుకెళ్ళదు. సులభమైన ఉపాయం చెప్పేశానండి. అసలు ఈ ఒక్క అధ్యాయం అంటే గణేష్ గీత అయిపోయింది. కనుక కర్మల వల్ల జన్మలు వస్తాయి అని చెప్తూ ఇలా చేయి రావన్నాడు. దానికి ముందు ఇంతవరకు కర్మలు అన్నవాడు విహితం కర్మ అని పదం పెట్టాడు ఇక్కడ. అందుకే జాగ్రత్తగా గీతాది శాస్త్రములు అలా చదివేసి ఇలా అర్థం చేసుకోవడానికి కదా, ప్రతి పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్వయం కూడా దానికి శాస్త్రం ఏ అర్థం ఇచ్చిందో అది తీసుకుంటే చిక్కులేదు. కానీ నీకు తోచిన అర్థాలను ఉంచుకోకుండా నీ పాండిత్య ప్రతిభతో లేనిపోని వ్యుత్పత్తులు కల్పించి అర్థాలు చెప్పడం కాదు. అజ్ఞానం అంటే ఆ గురించి జ్ఞానము ఇలాంటివి తీసుకురావద్దు దయచేసి ఇక్కడ. ఇది మనం వ్యుత్పత్తులు ఉంటాయి, అవి సమర్థతగా పాండిత్యంలో చమత్కారాలుగా సరిపోతాయి. కానీ గీతాది శాస్త్రవాక్యాల్లో శాస్త్రబద్ధమే మనం అర్థం తీసుకోవాలి ఇక్కడ. యస్య యద్విహితం కర్మ, అక్కడ పదం పెట్టడంలో విశేషం. అది నీకు మళ్ళీ జన్మల్లోకి తీసుకురాకుండా ఉండాలంటే ఒక పని చేయి. తత్కర్తవ్యం మదర్పణం, అదొక్కడి చెయ్యి, నాకు అర్పించే అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నాడండి. అంటే ఎంత బాగుందో, మొత్తం చేసి ఈశ్వరార్పణ నిజంగా అన్నావా? అక్కడ అదే చెప్తున్నాడు. చివరి కృష్ణార్పణం బ్రహ్మార్పణం అంటే నిజంగా అన్నావా? సంకల్ప ప్రభృతి, నీకంటూ ఏమీ దాని మీద చేస్తున్నాననే అహం కానీ, దీనివల్ల ఇది రావాలనే కోరిక కానీ లేకుండా చేయించేది ఆయనే, ఫలము ఆయనకే అనేటటువంటి స్థితి అర్పణం అనే పేరండి. అర్పణం అనే వాటికి అంత గొప్ప విషయం ఉన్నది. యశ్చుత్పాతి రామక్తి తప్పూజాకది అశ్విన్యోన సంపూర్ణదామ్యాతి అని చదివేస్తాం. వచ్చు శ్లోకం మనకి గడగడ చదివేస్తే అయిపోయింది. ఒక్కసారైనా భావం దాని అది పెట్టామంటే మనం అర్పణం అనే మాట వస్తే సమాధి స్థితికి వెళ్ళిపోతాం. ఆ మాటకు అర్థం తెలిస్తే ఇక్కడ అది కలిగితే ఇంకేం కావాలి? అందుకే యద్విహితం కర్మ తత్కర్తవ్యం మదర్పణం, ఆ కర్మని మదర్పణం కర్తవ్యం, నాకు అర్పణం చేయి. తతోస్య కర్మ బీజానాముచ్ఛిన్నాస్యు మహాంకురాహ, కర్మ బీజములు కదా జన్మలనే మొలకలు తీసుకొస్తుంది. మదర్పణం అనే వేడి సెగ దానికి తగిలించేవనుకో ఇంకా కర్మబీజం మొలకెత్తే సమర్థత కోల్పోతుంది, మోక్షం లభిస్తుంది. ఇక్కడ అదొకటి అక్కడికక్కడే పరిష్కారం చెప్పాడు ఇక్కడ. అయితే మరి అటువంటప్పుడు కర్మ చేసి నీకు అర్పించితే జన్మలు లేకుండా పోతుంది అని చెప్పు. అసలు కర్మ చేయకపోతే ఏం పోయింది? ఏ బాధ లేదు కదా. అలా కూర్చుంటాను, కూర్చుని చూడు, ఏమీ చేయకుండా కూర్చోగలవా? ఏదో ఒకటి చేస్తావు, టీవీ అని పెట్టుకుంటాం, అదో కర్మ. ఏం చేస్తాం ఇక్కడ? కనుక కర్మ చెయ్యడమే లక్షణంగా కలిగిన శరీరంతో కర్మ చెయ్యకుండా భీష్మించుకు రాయిలా నువ్వు కూర్చోగలవా? అందుకే మరి కర్మ మానేస్తావా? మానేస్తే భ్రష్టుడు వైపుతో జాగ్రత్త అని చెప్పాడు. మరి కర్మ ఎందుకు అంటే వ్యర్థమైంది నేను సృష్టిస్తానా అన్నాడండి భగవానుడు. అంటే వేదం ఆయన నుంచి వచ్చింది, వేదకర్మలు ఆయన నుంచి వచ్చినప్పుడు జన్మల్లోకి తీసుకొచ్చే కర్మలు భగవంతుడు ఎందుకు ఇస్తాడు? దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది కదా. అంటే ఎందుకు ఇచ్చానంటే చిత్తశుద్ధిశ్చ మహతి భవేత్ విజ్ఞాన సాధికా.
మదర్పణ బుద్ధితో నువ్వు విహిత కర్మను ఆచరిస్తే, ప్రతి వాక్యం బలమైనదండి. నాకు అర్పిస్తూ నువ్వు విహిత కర్మను ఆచరిస్తే దానివల్ల కలిగేదేమిటి? చిత్తశుద్ధిశ్చ మహతి, ఉత్కృష్టమైన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అంటే క్లారిటీ అండి. చిత్తశుద్ధి అంటే క్లారిటీ, స్పష్టత ఏర్పడిపోతుంది. ఇక్కడ ఇంకేం అయోమయం నీకు లేదు. బ్రహ్మము గురించి స్పష్టమైనటువంటి విషయం తెలిసిపోతుంది. చిత్తశుద్ధిశ్చ మహతి. అయితే చిత్తశుద్ధికి ప్రయోజనం ఏమిటి? విజ్ఞాన సాధిక పదం. విజ్ఞానం తెలుసుకోవడానికి. విజ్ఞానం అంటే అర్థం ఏంటి? లోకంలో పదాలు వేరండి, శాస్త్రంలో పదాలు వేరు. అందుకే చెప్పాను లేనిపోని వ్యుత్పత్తులొద్దు అని చెప్పడానికి అది ఉద్దేశం. విజ్ఞానం అనే మాటకు అర్థం ఏంటంటే తెలుసుకున్న జ్ఞానం అనుభవానికి వస్తే విజ్ఞానం అని పేరిట, ఇంకోటి లేదు. ఈ నిర్వచనం ఎవరు చెప్పారంటే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగానికి భాష్యం రాస్తూ ఆదిశంకర భగవత్పాలు వారు, శాస్త్రము ద్వారా నువ్వు విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటే అది కూడా అంత తేలిక కాదండి. అలా కాదు, స్పష్టంగా ఒక శాస్త్ర విషయంలో నిస్సందేహంగా నీకు అర్థమైతే దానికి పరోక్ష జ్ఞానం అని పేరు. అది కలగడం కూడా అంత తేలిక కాదు. అది అనుభవానికి వస్తే అపరోక్షం అవుతుంది. ఇక్కడ కనుక మొదటిది జ్ఞానం, రెండవది విజ్ఞానం, ఇది చెప్తున్నారు. అందుకే ఇక్కడ విజ్ఞాన సాధిక అనే మాట వేశాడు. జ్ఞాన సాధిక అనే పదం ఇంక లేదు ఇక్కడ. అది చిత్తశుద్ధిశ్చ మహతి భవేత్ విజ్ఞాన సాధిక. ఆ విజ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు నాకు అర్పించేటటువంటి విహిత కర్మ ఆచరించడం వల్ల విజ్ఞానం సాధించడానికి పనికొచ్చే చిత్తశుద్ధి వస్తుంది. ఎంత క్రమం చెప్పేశారండి మహానుభావుడు. ఆ విజ్ఞానం ఏం చేస్తుంది? విజ్ఞానేన హి విజ్ఞానం పరం బ్రహ్మమునీశ్వరై. విజ్ఞానం వల్ల విజ్ఞానం వచ్చిందన్నాడు. ఆ విజ్ఞానం బ్రహ్మమును అనుభవానికి తెస్తున్నది. ఏది మునీశ్వరులకు విజ్ఞాతమై ఉన్నదో, అంటే మునీశ్వరులు అంటే సర్వ వికారములు తొలగి శుద్ధమైన బ్రహ్మానుభవం పొందిన వారిని మునీశ్వరులు అనాలి. అలాంటి మునీశ్వరులకు ఏ బ్రహ్మము తెలియబడుతున్నదో అది వీడికి తెలుస్తుంది. ఎవరికి? నాకు అర్పణంగా విహిత కర్మ ఆచరించి చిత్తశుద్ధిని పొందిన వాడికి చిత్తశుద్ధి వల్ల విజ్ఞానం కలిగి మునీశ్వరులు విజ్ఞాతంగా ఏది తెలుసుకుంటున్నారో అది అనుభవానికి వస్తున్నది. తస్మాత్ కర్మాణి కుర్వీత. ఇప్పుడు ఏం చెప్పాడు చివరికి? అందుకు కర్మలు చెయ్యు. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారమే కాదు, భాద్రపద బహుళ షష్ఠీ తిథి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. ఈ రోజున శివాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో ఆవు పాలు పోసి అక్కడ ముగ్గు వేసి చలిమిడి ఆకులో పెట్టి నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ దూరంగా కొట్టి ఓం సాం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించి కొబ్బరి చిప్పలు నైవేద్యంగా సమర్పించిన తదుపరి ఆ ప్రసాదాన్ని ముక్కలుగా పంచదార వేసి 10 మందికి పంచినట్లయితే సుబ్రహ్మణ్య ఆరాధన తత్వరీత్యా 10 మందికి మేలు చేయటంతో పాటుగా మన అభీష్టాలన్నీ కూడాను నెరవేరుస్తాడు స్వామివారు. సుబ్రహ్మణ్య ఆరాధన అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. సంతానేచ్ఛను సిద్ధింపజేయటమే కాదు, ధైర్య స్థైర్య లక్షణాలని కూడాను షణ్ముఖుడు మనకు ప్రసాదిస్తాడు. అన్ని లక్ష్ములు ఉన్నప్పటికీ ధైర్యలక్ష్మి లేకపోయినట్లయితే జీవితం నిస్సారమవుతుంది. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటువంటి వారికి ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది. ధైర్య సాహసాలు వస్తాయి. కారణం ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి, ఆయన సేనాధిపతి కదండి. అందుచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసేటువంటి వారికి తప్పనిసరిగా ధైర్య సాహసాలు ఎక్కువగా వస్తాయి అంటోంది శాస్త్రం. అందున ఈ రోజున సోమవారంతో కూడిన ఈ యొక్క తిథి నాడు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు పంచామృతాలతో పరమేశ్వరునికి అభిషేకం కూడా నిర్వహించాలి. శివ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని
మనం గనక ప్రతినిత్యం ధ్యానం చేస్తే అద్వితీయమైన ప్రభావం వస్తుంది. శివ కుటుంబంలో దాగిన పరమార్థం చాలా గొప్పది. అందుకే ప్రతి ఇంటా కూడాను శివ కుటుంబం ఉన్నటువంటి చిత్రపటాన్ని ఈశాన్య మూల ఇంటిలో ఉంచుకోవటం శతవిధాలా కూడా శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 8 నిమిషాలకు. తిథి షష్ఠి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 10 గంటల 11 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల నుంచి 4 గంటల 2 నిమిషాల వరకు. మరల రాత్రి 3 గంటల 44 నిమిషాల నుంచి 5 గంటల 19 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల నుంచి 3 గంటల 44 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 6 నిమిషాల నుంచి 8 గంటల 39 నిమిషాల వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటల 30 నిమిషాలకి. నేటి విశేషం సోమవారం. శంకరునికి ప్రీతికరం, చంద్రునికి ప్రీతికరం, గౌరీదేవికి ప్రీతికరం. ఈ సందర్భంగా వారిని ముగ్గురిని ఆరాధించుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతి లభిస్తుంది, ఆహారానికి లోటు ఉండదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, సంపద అభివృద్ధి చెందుతుంది, పుణ్యబలం పెరుగుతుంది, మనసుకు ప్రశాంతి లభిస్తుంది, చంద్రగ్రహానుగ్రహం సిద్ధిస్తుంది. చంద్రుడు సానుకూలంగా ఉంటే తక్కిన గ్రహాలు బాగులేకపోయినా అది ఉత్తమమైన జాతకమని, మిగిలిన గ్రహాలన్నీ బాగున్నా చంద్రుడు ఒక్కడు బలహీనంగా ఉంటే అది ఉత్తమమైన జాతకం కాదని అధర్వణ వేదాంగ జ్యోతిషంలో ఉంది. అంటే తాత్పర్యం, మానసిక అనారోగ్యం గలవాడు ఎన్ని సంపదలు కలిగిన వాడైనా ఆనందాన్ని పొందలేడు, మానసిక ఆరోగ్యం గలవాడు ఏమీ లేకపోయినా కూడా ఆనందంగా ఉండగలడు. కాబట్టి ఆ మానసిక ఆరోగ్యం అనేటువంటి ప్రధాన లక్షణం చంద్రునిలో ఉంది. కాబట్టి ఆ చంద్రుని యొక్క అనుగ్రహం సిద్ధించడం ద్వారా ప్రశాంతితో కూడినటువంటి ఆనందకరమైనటువంటి జీవితం లభిస్తుంది. నేటి ఆణిమిత్యాలు. మంచి నడవడిక అనేది ఒకరు ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన జ్ఞాపిక. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. విఘ్నాద్రిహంత్రి అంటే, అద్రి అంటే కొండ, పెద్ద పెద్ద పర్వతాలంతంత విఘ్నాలు వస్తాయి. విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్యహంత్రి అని. అందుకే విఘ్నాద్రిహంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భగవత్పాదులు. కార్యహంత్రి అంటే ఇంకా పని జరగదు, ఏ ప్రతిబంధకం, ఏ ఎదురు, ఏ అడ్డొస్తే ఇక పని జరగదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు. అది ఎలా వస్తుందంటే పర్వతం అడ్డొచ్చినట్టు వస్తుంది. ఏదో చిన్న ఎత్తు వచ్చిందనుకోండి, మెలిగే డేకో పాకో
పరిగెత్తో నడిచో దాటుతాడు. పర్వతమే అడ్డొస్తే ఇంకేం దాటుతాడు? ఇంకా దాటలేడు. అలా విఘ్నము అంటే కార్యమును పాడు చెయ్యడానికి అలా వస్తాయి అడ్లు. ఎందుకు వస్తాయి అంటే 2 కారణముల చేత వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ప్రతిబంధకంగా వస్తుంది. అందుకే శాస్త్రంలో కొంచెం ఒక గహనమైనటువంటి మాట ఒకటి ఉంటుంది. దేవాలయానికి ఫలానా సమయంలో వెడతాడు అని తెలిస్తే అలా వెళ్ళే అలవాటు ఉన్నవాడి ఇంటికి ఆయన ఖచ్చితంగా పూజ చేసుకుంటారు, సంధ్యావందనం చేసుకుంటారు, ఈ సమయంలో చదువుకుంటారు. ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళ ఇంటికి అలాంటి సమయాలలో వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? అలా వెడితే అది ఆయన గత జన్మ పాపరూపంగా ప్రతిబంధకంగా వెళ్ళినట్టు. ఆయన ఎక్కడికో వెళ్ళాలి, నువ్వు అడ్డెళ్ళావు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నీతో మాట్లాడాలి. ఆయన పని పోయిందా లేదా? ఆయన గుళ్ళోకి వెళ్ళాలి, నువ్వు ఎదురొచ్చావు. ఏమిటండి ఇలా వచ్చారన్నావు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి. మీరు ఉండండి నేను ఎడతాను అనలేడు. అయితే రెండని వెనక్కి వెళ్ళాలి. గుళ్ళోకి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోవడానికి నువ్వు కారణమయ్యావా? అంటే గత జన్మ పాపం నీ రూపంలో ప్రతిబంధకంగా వచ్చింది, వెనక్కి పంపించింది. ఆ తర్వాత ఇంకా వెళ్ళాడో మానేడు. పోయిందా దేవతా దర్శనం ఆ రోజున? గత జన్మలలో చేసుకున్న పాపం పుణ్యానికి అడ్డొచ్చి నిలబడుతుంది. ఇది పాపము ప్రతిబంధకంగా వస్తుంది, విఘ్నము. అప్పుడు కార్యం జరగనివ్వదు. 2, కలియుగంలో ఏమిటంటే ఏ మంచి పని చేద్దాం అనుకోండి, శ్రేయాంసి బహువిఘ్నాని, ఏ మంచి పని చేద్దామన్నా ముందు ఆనుకూల్యత రాదు, ప్రతికూలత వస్తుంది, ముందు అడ్లొస్తాయి. ధీరుడైనటువంటి వాడు, ధైర్యవంతుడైనటువంటి వాడు వచ్చినటువంటి అడ్డు తొలగించుకుంటాడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి. అందుకే ఆయన ప్రార్థన చెయ్యకుండా ఏది మొదలుపెట్టరు. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, పర్వతం లాంటి విఘ్నం ఉండనివ్వండి, తీసేస్తారు. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చెయ్యండి, లేకపోతే శ్రీరామనవమి నాడు చెయ్యండి, కృష్ణాష్టమి నాడు చెయ్యండి, ఏది చెయ్యండి, నీళ్లు ముట్టుకొని నేను ఈ పూజ చేస్తాను అని అనగానే ఏకవారాభిషేకం కరిష్యే అని నీళ్లు ముట్టుకుంటే ఉత్తర క్షణంలో తదంగత్వేన విఘ్నేశ్వర పూజామహం కరిష్యే, నేను విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నాను అని మొట్టమొదట పసుపు వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేసి, స్వామి మా పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడిలోకి నీ తేజస్సు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వచ్చి కాపాడుతుండు అని యజ్ఞేన యజ్ఞమైజంత దేవాహత్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమానస్సంతే యత్ర పూర్వే సాత్యాహ సంతి దేవాహ అన్న మంత్రంతో ఒకసారి కలుపుతారు. కలిపితే ఆయన తేజస్సు అందులోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది. ఈయనకి పూజ చేసిన అక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు. అప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది. లేకపోతే ఏమైనా ప్రతిబంధకం రావచ్చు. ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు అవనివ్వండి ఆయన తీసేస్తాడు. అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి, ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు, ఆ విఘ్నాన్ని తీస్తాడు. అందుకే ఒక్కొక్క దేవాలయంలో 2 విఘ్నేశ్వరులు ఉంటారు, 2 వినాయక మూర్తులు ఉంటాయి. వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు, ఉండాలి కూడా. కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్పలేరు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో 2 వినాయకులు ఉంటారు. 2 వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ఠ చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు, అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు. ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు, ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు. విఘ్నేశ్వరుడు అన్నారనుకోండి, విఘ్నాన్ని తీసేస్తాడు. విఘ్నాన్ని కల్పించడం కోసమని చెప్పి ప్రతిష్ఠ చేస్తారు ఒక్కొక్కసారి. ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే, మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి, రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు. పూర్వం మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ఠ చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేసి ఇద్దరికీ పూజ చేసేవారు. విఘ్నరాజ ప్రతిష్ఠ చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది, వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు, వాడు దాటి ముందుకు రాలేడు, వాడికి ఏదో అడ్డొస్తుంది, అడ్డొచ్చి నిలబడిపోతాడు. ఈయనకి అడ్డు తొలగిపోతుంది, వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు. ప్రతిరోజు అద్భుతంగా దొంగతనం చేసేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఏ ఇంట్లోనైనా సరే ఎంతమంది ఉన్నా వెళ్ళి దొంగతనం చేసేస్తుంటాడు.
వాడికి ఎప్పుడూ అప్పుడు విఘ్నం వచ్చి దొరికిపోయాడు అనుకోండి, అయ్యో పాపం విఘ్నం వచ్చి దొరికిపోయాడండి అని బాధపడతారా? అమ్మయ్య ఊరు రక్షింపబడిందండి అని సంతోషిస్తారా? వాడికి విఘ్నం రావడం ప్రయోజనకరం కాబట్టి విఘ్నాన్ని ఇచ్చి కాపాడతాడు మిగిలిన వాళ్ళని. ఎవరికి విఘ్నం కల్పించాలి? ధర్మం వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు, ధర్మాత్మలకు విఘ్నం తీసేస్తాడు. అది ఎలా? ఏదో చిన్న చిన్నవి కాదు, పర్వతాలంతంతటి విఘ్నాల్ని కూడా, అది వస్తోందని కూడా మనకి తెలీదు, వచ్చేస్తోంది, మనం పని చేద్దాం అనుకుంటాం, అది చేయకుండా అయిపోతుంది అని కాదు. పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఏదో ఒక విఘ్నం కల్పిస్తాడు, కల్పించి వాళ్ళని వెళ్లకుండా చేస్తాడు. అది ఈశ్వరానుగ్రహం ఉంటేది. వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు, వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు నిజంగా వెళదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది. అది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాజమూల మహాభాగో రాజమూల మహాభాగో యోగక్షేమ సువృష్టయః యోగక్షేమ సువృష్టయః ప్రజాసు వ్యాధయశ్చైవ మరణంచ భయాని చ. భీష్ముడు ఇలా చెప్పాడు, మహాబాహు, యోగము, క్షేమము, సువృష్టి, ప్రజలలో వ్యాపించే వ్యాధులు, మరణము, భయము ఇవన్నీ రాజును బట్టి జరుగుతుంటాయి. కృతం త్రేతాం ద్వాపరంచ కృతం త్రేతాం ద్వాపరంచ కలిచ్చ భరతర్షభ కలిశ్చ భరతర్షభ రాజమూల ఇతి మతిః రాజమూల ఇతి మతిః మమ నాస్యత్ర సంశయః మమ నాస్యత్ర సంశయః. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇవన్నీ రాజును బట్టి జరుగుతాయని నా అభిప్రాయం. ఈ విషయంలో సందేహం లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టే అటువంటి కాలం ఏర్పడినప్పుడు విప్రుడు విజ్ఞాన బలాన్ని ఆశ్రయించి జీవించాలి. ఈ విషయంలో కూడా చండాలుడి ఇంట్లో విశ్వామిత్ర చండాలుల మధ్య జరిగిన సంవాదాన్ని ప్రాచీన ఇతిహాసంగా ఉదాహరిస్తుంటారు. త్రేతా ద్వాపర యుగాల సంధికాలంలో లోకంలో దైవీకంగా ఘోరమైన అనావృష్టి కలిగింది. అంటే త్రేతా ద్వాపర యుగాల్లో కూడా ఈ కరువు కాటం వచ్చిందని తెలుస్తుంది. ఇప్పటికీ ఈ రోగాలు వచ్చాయని, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి రోగాలు ఇంతకన్నా పెద్ద పెద్ద రోగాలు వచ్చాయి. ఇప్పుడేదో మందు కానీ పెట్టామన్నారు, అప్పుడు అది మందు కూడా లేదు. అప్పట్లో మందే లేదు. ఏదో మూలికలు ఇచ్చేవాళ్ళు, ఏదో తినేవాళ్ళు, అంతే తప్పితే నానా బాధపడేవాళ్ళు. అది 12 సంవత్సరాల దాకా ఉంది ఆ కరువు. త్రేతాయుగం దాదాపు ముగిసిపోయింది. ద్వాపరయుగం ప్రారంభమయ్యే సమయంలో జనసంఖ్య పెరిగిపోయింది. ద్వాపరయుగంలో వర్షాభావం వలన అది వారికి ప్రళయం వచ్చినట్టే అనిపించింది. ఇంద్రుడు వానలు కురిపించలేదు, ఇంకేం ప్రళయం వచ్చినట్టే అనిపిస్తుంది. గురువు వక్రించాడు. చంద్రుడు వికృత రూపుడై దక్షిణ మార్గాన సంచరించసాగాడు. ఆ సమయంలో అక్కడ పొగ, మంచు కూడా లేదు ఆ టైంలో. ఇక మేఘాలు ఎక్కడి నుండి వస్తాయి? నదుల్లో ప్రవాహం మందగించింది. కొన్ని నదులు కనిపించకుండా పోయాయి. సరస్సులు, నదులు, బావులు, శరయేళ్ళు అన్నీ దైవీకంగా, స్వాభావికంగా కూడా శోభను కోల్పోయి అదృశ్యమయ్యాయి. కొన్ని నదులు ఉన్నట్టుండి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం కూడా. చిన్న చిన్న జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. చలివేంద్రాలు మూతబడ్డాయి. యజ్ఞ స్వాధ్యాయాలు లోపించాయి. వ్యవసాయం, గోరక్షణం పాడైపోయాయి. అంగళ్ళు మూతబడ్డాయి.
గొప్ప గొప్ప ఉత్సవాలు నశించిపోయాయి. అంతటా ఎముకల ప్రోగులే కనిపించాయి. మనకు అదొకటి కలగలేదు, అయినా కొన్ని చోట్ల కలిగాయి. అంతటా ప్రాణుల ఆర్తనాదాలు వినిపించాయి. నగరాల్లో చాలా భాగం శూన్యమయ్యింది. నగరాలు చాలా భాగం శూన్యమయ్యాయి. ఇళ్ళు గ్రామాలు తగలబడిపోయాయి. కొన్ని చోట్ల దొంగల భయం, దొంగలు కూడా లేరు. కొన్ని చోట్ల శస్త్రస్త్రాల భయం, కొన్ని చోట్ల రాజభయం, కొన్ని చోట్ల ఆకలి భయం, కొన్ని చోట్ల ఒకరిని చూసి ఒకరికి భయం. ఈ కారణాల వల్ల నేలపై చాలా భాగం జనహీనమయ్యింది. దేవాలయాలు, మఠాలు, మందిరాల వంటి సంస్థానాలు తొలగిపోయాయి. వృద్ధులు, బాలులు చనిపోతున్నారు. గోవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, గాడిదలు లేకుండా పోయాయి. ప్రజలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. బ్రాహ్మణులు నశించారు. రక్షకులు కూడా నశించారు. ఔషధి సమూహాలు నశించాయి. భూమండలమంతా సర్వప్రాణుల ఆర్తనాదాలతో నిండిపోయింది. యుధిష్ఠిర, అటువంటి భయానక కాలంలో ధర్మం నశించింది. ఆకలి బాధతో మనుషులు ఒకరినొకరు తినసాగారు. ఋషులు నియమాలను, అగ్నిదేవతలను విడిచి ఆశ్రమాలను వదిలి ఎటుపడితే అటు పారిపోయారు. ఆ సమయంలో ధీమంతుడు, పూజ్యుడు అయినటువంటి విశ్వామిత్ర మహర్షి ఆకలి బారిన పడి అన్ని వైపులా పరిగెత్తసాగాడు. అట్లా అందరూ పరిగెత్తారు. ఈయన స్పెషాలిటీ, ఈయన కూడా పరిగెత్తాడు. భార్యను, పిల్లలను ఎక్కడో ప్రజల మధ్య వదిలిపెట్టి అగ్నిని, ఆశ్రమాన్ని కూడా వీడి తినదగనివి అనేటువంటి భేదాన్ని కూడా విస్మరించి తిరగసాగాడు. ఇది తినచ్చు, ఇది తినకూడదు అనేది లేదు. ఆకలి బాధ భరించలేక పరిగెత్తాడు. ఒకనాడు ఆ విశ్వామిత్రుడు ఒకానొక అడవిలో ప్రాణులను వధించి హింసించేటువంటి చండాలుడు వాటికకు చేరాడు. ఈ ఆకలి బాధ మాత్రం తట్టుకోలేము చూడండి. ఆ ఇండ్లలో పగిలిపోయినటువంటి కుండలు అంతటా పడి ఉన్నాయి. పాము, కుబుసాల మాలలు అక్కడక్కడ ఇళ్లకు, ఆ మఠాలకు గుర్తులుగా ఉన్నాయట. ఆ కోడి కూతలు అక్కడక్కడ బాగా వినిపిస్తున్నాయి. గాడిదల అరుపులు అక్కడ ప్రతిధ్వనిస్తున్నాయి. పెద్దగా అరుస్తూ కఠోర వాక్యాలతో వారు పరస్పరం గొడవలు కూడా పడుతున్నారు. అక్కడ దేవాలయాలలో గుడ్లగూబల్లో అరుపులు వినిపిస్తున్నాయి. అక్కడ ఇళ్ళు లోహపు గంటలతో అలంకరింపబడి ఉన్నాయి. కుక్కల గుంపులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఆకలితో ఉన్నటువంటి ఆ మహర్షి విశ్వామిత్రుడు ఆ పల్లెలోనికి ప్రవేశించి ఆహారం కోసం తీవ్ర ప్రయత్నంతో అన్వేషణ మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడు ఆకలి. విశ్వామిత్రుడు అక్కడ ఇంటింటా యాచించినా కూడా మాంసం కానీ, అన్నం కానీ, పండు కానీ, దుంప కానీ, వేరేదైనా కానీ ఎక్కడా దొరకలేదు. చూడండి, అదన్నా దొరుకుతుందంటే అది దొరకలేదు. అయ్యో, నాకెంత కష్టం వచ్చింది అనుకుంటూ విశ్వామిత్రుడు బలహీనత వల్ల ఆ చండాల వాటికల్లో నేల మీద పడిపోయాడు. ఆ చండాల వాకిటి దగ్గర వచ్చి పడిపోయాడు. అప్పుడు నేనేం చేస్తే బాగుంటుంది, తిండి లేక చావకుండా తప్పించుకునే మార్గమేది అని ఆ విశ్వామిత్ర మహర్షి ఆలోచించాడు. తిండి లేకోకుండా చావటం బాగుండదు కదా అని, నేను ఇక్కడ దొంగతనం చేయాలి. ప్రాణాలను రక్షించుకునేందుకు ఇప్పుడు మరో ఉపాయం లేదు. ఆపచ్చు విహితం స్తైన్యం, ఆపచ్చు విహితం స్తైన్యం విశిష్ట సమహీనతగ విప్రేణ ప్రాణ రక్షార్థం కర్తవ్యమితి నిశ్చయ. ఆపదలో బ్రాహ్మణులకు ప్రాణరక్షణకై తనకన్నా గొప్పవారి దగ్గరనైనా, సాటివారిలోనైనా, హీనుల దగ్గరైనా దొంగతనం చేయటం శాస్త్రీయమైన నిర్ణయమే. ప్రాణాన్ని రక్షించుకోవటానికి ముందుగా హీనుల ఇంటి ఆహారాన్ని దొంగలించే ప్రయత్నం చేయాలి. దొరకకపోతే సమానుని ఇంట, అక్కడ ఏమీ లభించకపోతే తనకన్నా విశిష్టుడైన ధార్మికుని ఇంట పదార్థాలు దొంగిలించాలి. కాబట్టి నేను ఈ చండాలుని ఇంటి నుండి దొంగతనమే చేస్తాను. కొంతమందికి ఉంటుంది కదా, ఓ ధర్మరాజా, ఈ రీతిగా నిర్ణయించుకొని విశ్వామిత్ర మహర్షి చండాలుడు ఇంటి సమీపంలో నిద్రించాడు. అర్ధరాత్రి అయ్యింది. అందరూ నిద్రపోయారు. అప్పుడు విశ్వామిత్రుడు మెల్లగా లేచాడు.
చండాలుడి ఇంటిలో ప్రవేశించాడు. కానీ చండాలుడు మేలుకొడే ఉన్నాడు. భయంకరంగా ఆ చూడటానికి వీలు కానట్లుగా అతడు కనిపిస్తున్నాడు కూడా. ఎందుకంటే చీకట్లో వాడు కనిపించడం లేదు, నల్లగా బండరాగా ఉన్నాడు, అసలు కనిపించడం లే. మునిరాకను గమనించాడు. అతడు కటువుగా ఇలా అన్నాడు, కక్ కుకంత్రీం ఘటయతి, కహ కుకంత్రీం ఘటయతి, సుప్తే చాండాల పక్కనే జాగర్మినాత్ర సుప్తోస్మి, జాగర్మినాత్ర సుప్తోస్మి, హతోత్సీతి చ దారుణగా. చండాల వాటికి అంతా నిద్రిస్తుంది, నువ్వెవరు? నేను మేల్కొనే ఉన్నాను, నిద్రపోలేదు, నేను నిన్ను దారుణంగా చంపుతాను, జాగ్రత్త అన్నాడు. దానితో విశ్వామిత్రుడు భయపడి సిగ్గుతో తలదించుకొని తాను హీనకర్మను తలపెట్టినందుకు ఉద్వేగపడుతూ వెంటనే చండాలుడితో ఇలా అన్నాడు, చిరంజీవి, నేను విశ్వామిత్రుణ్ణి, ఆకలితో వచ్చాను. నా ఆకలిని అర్థం చేసుకొని నన్ను చంపవద్దు. మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి మాటలు విని చండాలుడు కంగారుపడి తన పక్క మీద నుండి లేచి విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ చండాలుడు విశ్వామిత్రుడి మీద గౌరవంతో చేతులు జోడించి కళ్ళు చెమర్చగా, బ్రాహ్మణ, ఇంత రాత్రి వేళ ఏ పని మీద వచ్చారు అని విశ్వామిత్రుడిని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా పలికాడు, నేను ఆకలితో ఉన్నాను, ప్రాణాలు పోతున్నాయి. ఆకలి బాధతో ఈ నీచ కృత్యానికి, దొంగలించటానికి, ఆకలి తీర్చుకోవటానికి అన్నం వెతుక్కునేవాడిని, వాడికి కూడా ఏ సిగ్గు ఉండదు కదా. ఆకలి తీర్చుకునేవాడికి సిగ్గు ఉండదు కదా. ఆకలి నన్ను పాడు చేస్తుంది, నా ప్రాణాలు పోతున్నాయి. ఆకలితో వెనికిడి శక్తి కూడా నశిస్తుంది, ఒంట్లో శక్తి లేదయ్యా, స్పృహ తప్పేటట్లయింది. తినదగినదేదో నాకు తెలీదు అనే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ఇది అధర్మమని తెలుసు, మీ వాడంతా తిరిగి యాచించినా భిక్ష దొరకలేదు. అప్పుడు దొంగతనం చేయాలన్న పాపిష్టి బుద్ధి నాకు కలిగింది. అగ్ని దేవతలకు ముఖము పురోహితుడై ఉన్నాడు, పవిత్ర యాగ ద్రవ్యాలను గ్రహించేవాడు మహాత్ముడై ఉన్నాడు. అయినా సరే సర్వభక్షకుడయ్యాడు. అలాగే బ్రాహ్మణుడైనా నేను సర్వభక్షకుడైన అవుతాను ఇప్పటికీ. కానీ ధర్మాన్ని బట్టి నేను బ్రాహ్మణునే అన్నాడు విశ్వామిత్రుడు. ఏం తిన్నప్పటికీ కూడా అగ్ని దహిస్తుంది, కానీ నేను శరీరంతో పాటు బుద్ధితో పాటు బ్రాహ్మణుడు, నేనేం చేయలేను. అప్పుడు చండాలుడు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు, మహర్షి, నా మాట విన్న తర్వాత నీ ధర్మం భంగపడని విధంగా కర్తవ్యాన్ని నిర్ణయించుకో. నా మాట నేను చెప్తాను, నా మాట వినండి, మీరే నిర్ణయించుకోండి ఏ ధర్మము అంత అని. బ్రహ్మర్షి, నేను నీకు చెప్తున్న ధర్మవచనాన్ని విను. కుక్క నక్క కన్నా హీనమైనదని బుద్ధిమంతులు అంటారు. నీవు చేస్తున్న పని సరైనది కాదు. మహాముని, నీ ప్రాణాలను రక్షించుకోవటానికి మరో మార్గాన్ని అన్వేషించు. నువ్వు ధర్మం తెలిసిన వాడివి, తెలిసి ధర్మసంకరం చేయవద్దు. నీవు ధర్మాత్మలో శ్రేష్ఠుడివి, అటువంటి నువ్వు ధర్మ పరిత్యాగానికి పూనుకోవద్దు అన్నాడు. చండాలుడు అలా పలకగానే విశ్వామిత్ర మహాముని ఆకలి బాధను అనుభవిస్తూ చండాలుడికి ఇలా సమాధానమిచ్చాడు, ఆహారం లేకుండా తిరుగుతూ ఇప్పటికే చాలా కాలం గడిచిపోయిందయ్యా, ప్రాణాలు నిలుపుకొనేందుకు నాకు మరే ఉపాయము లేదయ్యా. ఏన హేన విశేషేణ కర్మణాయేన కేనచిత్ అభ్యుజ్జీవేత్ సాధ్యమానః సమర్థో ధర్మమాచరేత్. అయ్యా, ఆకలితో చనిపోతూ ఉన్నవాడు ఏ ఉపాయాల్లో అయినా ఏ కర్మలతో అయినా ప్రాణాలను రక్షించుకోవాలి. సమర్థుడయ్యాక ధర్మం ఆచరించవచ్చు. క్షత్రియులకు పరిపాలన అనేది
ఇంద్ర సంబంధమైనది ధర్మం, బ్రాహ్మణులకు అగ్నికి సంబంధించింది ధర్మం. బ్రహ్మస్వరూపమైన అగ్ని నా బలం. కాబట్టి ఆకలి తీర్చుకోవటానికి అగ్నిలాగా నేను దేన్నైనా తింటాను. యథా యథైవ జీవేద్ధి, యథా యథైవ జీవేద్ధి తత్కర్తవ్య మఖేలయ, తత్కర్తవ్య మఖేలయ. జీవితం మరణాశ్రేయక, జీవితం మరణాశ్రేయక. జీవన్ ధర్మమవాప్నుయాత్, జీవన్ ధర్మమవాప్నుయాత్, ధర్మమవాప్నుయాత్. అయ్యా, బ్రతకటానికి ఏది అవసరమో ఆ పనిని సిగ్గుపడుకోకుండా చేయవలసిందే. మరణం కన్నా జీవనం మేలైంది. జీవించి ఉంటేనే ధర్మాన్ని ఆచరించడం కుదురుతుంది. అందువల్ల నేను జీవించాలనుకుంటూ తినదగిన దానినైనా తినటానికి బుద్ధిపూర్వకంగానే సిద్ధమయ్యాను. దీనిని నువ్వు ఒప్పుకోవాలి. సూర్యాది గ్రహాలు గాఢాంధకారాన్ని తరిమికొట్టినట్లు నేను కూడా తపస్సు చేతనో విద్య చేతనో నన్ను నేను బలవంతుణ్ణి చేసుకోగలిగితే నా అశుభ కర్మలను నేను నశింపజేసుకోగలను అన్నాడు. అప్పుడు చండాలుడు ఇలా అన్నాడు, దీన్ని తినటం ద్వారా నీకు దీర్ఘాయువు కలగదు, నీ ప్రాణాలు నిలవవు, అమృతపానంతో తగినట్లు తృప్తి కలగదు, మరేదైనా భిక్షను కోరుకో. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, ఓ చండాలుడా, నా దగ్గర డబ్బు లేదు, ఆకలి బాధతో ఉన్నాను, గతి లేదు, నిరాశ ఏర్పడుతుంది, ఈ కుక్క మాంసమే షడ్రసభరితమని అనుకుంటున్నాను అన్నాడు. చండాలుడు ఇలా అన్నాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు పంచనఖాలు కలిగినటువంటి 5 జాతుల ప్రాణులని ఆపత్కాలంలో తినవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. తినదగని దానిపై మనస్సు పెట్టవద్దు అన్నాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, ఆకలితో ఉన్న అగస్త్యుడు వాతాపి అనే అసురుని భక్షించాడు. చండాలుడు ఇలా అన్నాడు, ఇది మాత్రం నీ తగని పని అన్నాడు. విశ్వామిత్రుడు అలా మళ్ళీ అంటున్నాడు, ధర్మాచరణకు శిష్టులే కారణం, కాబట్టి వారి ప్రవర్తననే నేను అనుసరిస్తాను. చండాలుడు ఇలా అన్నాడు, సత్పురుషుడు కాని వాడెవడో ఆచరించినది సనాతన ధర్మమైపోదు కదా, కాబట్టి నువ్వు ఇక్కడ చెయ్యరాని పని చేయవద్దు, ఏదో నెపం పెట్టుకొని అశుభ కృత్యానికి పాల్పడవద్దు అన్నాడు. మళ్ళీ విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఋషి అయిన వాడెవడు పాతకాన్ని కానీ నిందకు అర్హమైనటువంటి పనులు కానీ చేయడు. చండాలుడు ఇలా అన్నాడు మళ్ళీ, బ్రాహ్మణుల రక్షణకై వారి అభ్యర్థన మేరకు ఆ అగస్త్యుడు ఆ స్థితిలో చేసిన అసుర భక్షణ ధర్మమే కదా, కొంచెం కూడా పాపం లేనిదే. గురువులైనటువంటి బ్రాహ్మణులను సర్వోపాయాలతోనూ సంరక్షించాలి, కనుకనే ఆనాడు అగస్త్యుడు అలా చేశాడు అన్నాడు. ఆ రోజు చేయాల్సిన పని ఏంటంటే మిగతా బ్రాహ్మణులను రక్షించటానికి అగస్త్యుడు చేశాడు. వాతాపిని తినేశాడు, రాక్షసుడైనా తినేశాడు, కానీ జీర్ణించుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు అట్లా నా ధర్మం కాదనేసి ఏంటంటే తానే చచ్చిపోయేవాడు, అగస్త్యుడు చచ్చిపోయేవాడు, తాను చావే కాకుండా మిగతా బ్రాహ్మణులంతా చచ్చిపోయేవారు. అందుకని ఆ ధర్మ దృష్టితో చేశాడు, నువ్వు ఇప్పుడు చేయకూడదు నువ్వు. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, ఈ విప్ర శరీరం నాకు మిత్రుడు, లోకంలో అన్నిటికన్నా నాకు పూజింపదగినది ఇష్టమైనది ఇదే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.